వెల్కమ్ బ్యాక్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు కావ్య, నేను కెనడాలో ఉంటాను. ఇక్కడ నేను చేసే ట్రావెల్స్, నా లైఫ్ స్టైల్ మీద బ్లాగ్స్ చేస్తూ ఉంటాను. దీనికి ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే కమెంట్స్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఫస్ట్ పార్ట్ లో మనం హుడూడ్ మెడోస్ చూసాం కదా. ఈ పార్ట్ లో వచ్చేసి మనం మ్యూజియం కి వెళ్ళబోతున్నాం. బట్ మ్యూజియం కి వెళ్ళే ముందు చిన్న స్టాప్. బాగుంది చూడండి, గ్రీన్ గా ఫీల్డ్స్, పొలాలు. సో అగ్రికల్చర్ ల్యాండ్ అనుకుంటారా? కాదే, ఎయిర్పోర్ట్ ఇది. నిజం, చూడండి మీరే. అదిగోండి అక్కడ ప్లేన్ కూడా ఉంది. అండ్ అక్కడ డ్రమ్ వెయిలర్ నేను చూపిస్తాను, ఆకండి అక్కడికి వెళ్ళి. సో బేసికల్లీ ఇది డ్రమ్ వెయిలర్ కి ఎయిర్పోర్ట్ అంట. నాకు తెలిసి ఇంత చిన్న ఎయిర్పోర్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ ప్లస్ ఇది వచ్చేసి ఓన్లీ కమర్షియల్ ఎయిర్పోర్ట్. అంటే మన దగ్గర జెట్ ఉంటే తీసుకొచ్చి ఇక్కడ నుంచి మనం ఫ్లై చేయొచ్చు అనమాట. మన చిన్న చిన్న ప్లేన్స్ కి మాత్రమే. ఇదిగోండి, ఇది టెర్మినల్. అండ్ ఇప్పుడు మనం ప్లేన్ దగ్గరికి వెళ్దాము. లెట్స్ గో. సో యాక్చువల్లీ మేము అక్కడ గాలి వస్తుంటే ఇలా షెడ్స్ ఉన్నాయి అన్ని. ఒక్కొక్క షెడ్ ఒక్కొక్క జెట్ అనమాట. సో మన దగ్గర కనుక ఉంటే బుక్ చేసుకుని మనం పెట్టుకోవచ్చు. సో ఇదిగో, ఇది జస్ట్ అది రన్వే. సో ఇది రన్వే. ఇక్కడ నుంచి వచ్చేసాను, అక్కడ కార్ పార్క్ చేసుకున్నా, ఇలా వచ్చేసాను నేను. అదిగోండి జెట్, ఇది రన్వే. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడికి ఎండ్. లైన్ కూడా గీసాడు ఇక్కడ. ఇగో ఇలా ఎగిరి అలా ఎగిరిపోవడమే ఆ సైడ్ కి తిరిగి. బుజ్జి ప్లేన్, దానికి స్మాలెస్ట్ రన్వే అయి ఉంటది ఇది నాకు తెలిసి. మీకు గనక దీనికన్నా స్మాలెస్ట్ రన్వే ఏదన్నా తెలుసుంటే నాకు కమెంట్స్ లో పెట్టండి. వచ్చేసాం, ఫైనలీ మ్యూజియం కి అయితే వచ్చేసాం అనమాట. సిటీ అయితే ఎంత బాగుందంటే, ఇది సిటీ కూడా కాదు, టౌన్ ఇది. సో చాలా బాగుంది. నాకు సూర్యకి అయితే సూపర్ నచ్చింది. మేబీ రోజు ఉంటే బోర్ కొడుతుందేమో గానీ లైక్ ఇప్పుడు ఫస్ట్ టైం చూసినాం కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అదే మ్యూజియం. సో మ్యూజియం లోకి వెళ్ళాక చూద్దాం. అండ్ స్కిప్ చేయకండి, బికాస్ ఇందులో ఒరిజినల్ డైనోసార్ బోన్స్ ఉన్నాయి అన్నారు. బట్ ఉన్నాయి లేదు నాకు తెలియదు, లోపలికి వెళ్ళి చూడాలి. సో స్కిప్ చేయకుండా చూసేయండి. క్రౌడ్ ఉన్నారు చూడండి, ఎక్స్పెక్ట్ చేయలే కదా. బేసికలీ ఇక్కడ డైనోసార్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 69 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నారంట. సో ఇక్కడ ఏవో బోన్స్ పెట్టాడు, చూద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ రాశాడు క్లియర్ గా, 70 మిలియన్ ఇయర్స్ ఎగో బోన్ అంటే ఒరిజినల్. ఈ మ్యూజియం లో ఇలా చాలా ఒరిజినల్ వీటిని ఏమంటారు మర్చిపోయాను, ఫాజిల్స్. చాలా ఒరిజినల్ ఫాజిల్స్ ఉన్నాయన్నమాట. కొన్ని అయితే రీకన్స్ట్రక్షన్ వి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో వచ్చేసి రీకన్స్ట్రక్షన్ ల్యాబ్ కూడా ఉంది. యాక్చువల్లీ నేను అదంతా షూట్ చేసా గానీ మిస్ అయిపోయింది ఫుటేజ్ ఎక్కడో. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది మేము వెళ్ళేసి వచ్చి, అందుకని అనమాట. సో ఇది వచ్చేసి అప్పట్లో టార్టాయిస్ అని, ఇదైతే డైనోసార్ది. జస్ట్ దానికి పా అంట, ఎంత పెద్దగా ఉంది. అండ్ కొంచెం పాలిష్ అది చేసి పెట్టారు. అండ్ ప్రతి దాని కిందన ఏది ఒరిజినల్ లేకపోతే ఏది రీకన్స్ట్రక్టెడ్ అనేది రాసి పెట్టారనమాట. అలాగే ఇక్కడ మనిషి ఫార్మేషన్, అదే స్కల్ ఫార్మేషన్ కూడా ఉంది. ఇదే అదనమాట, ఎన్ని స్టేజెస్ లో మనిషి మారారు అని చెప్పేసి ఉంది. కొన్ని అయితే హ్యూమన్ స్కల్ లానే ఉన్నాయి, బట్ కొన్ని అయితే అసలు ఇది నిజంగా హ్యూమన్స్ కల్లా అన్నట్టు డౌట్ వచ్చింది. అంతేకాకుండా ఇదిగో ఇలా ఫుల్ డైనోసార్ స్కెల్టన్స్ కూడా ఉన్నాయి. దానికి కూడా ఇలా ఫాసిల్స్ అయి ఉంటే వాటిని కూడా ఇలా డిస్ప్లేలో పెట్టారనమాట. దీని నోరు, పళ్ళు, దాని గోళ్ళు, దాని సైజు చూస్తుంటే
ఇప్పటికి కూడా ఈ డైనోసార్స్ బతుకుంటే మనుషుల పరిస్థితి ఏంటా అని తలుచుకుంటేనే భయం వేస్తుంది నాకు. ఎనీవే, దీని తోకైతే కనిపించట్లేదు, ఆకాశాన్ని ఎక్కడో అంటేసింది. అంతేకాకుండా ఇక్కడ కొన్ని ఫాజిల్స్ అయితే మనం టచ్ చేయడానికి కూడా ఉన్నాయన్నమాట. సో మనం టచ్ చేసి వాటి ఫీల్ అవ్వచ్చు. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి, సో మిస్ చేయకుండా చూసేయండి. జురాసిక్ పార్క్ ఈ డైనోసార్ వరల్డ్ మూవీస్ లో ఒకటి చూపిస్తారు కదా, చాలా డేంజరస్ డైనోసార్ టైనోసారస్ రెక్స్ అని. అది ఒరిజినల్ లో ఎంత ఉంటుందో చూద్దామా? ఇదిగోండి, దాని ఒరిజినల్ సైజ్ ఇంత పెద్దగా ఉంటది అనమాట. అది దాని తల చూడండి ఎంత ఉందో, దాని జా లైన్, దాని గోడు కూడా ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. అది ఒరిజినల్. మనం నాకు తెలిసి దాని పక్కన మనం నించుంటే దాని మోకాల వరకు కూడా మనం రాము అంత. సో ఇక్కడ ఇదేదో ఉంది చాలా స్పెషల్ గా, దీనికి ఒక్కదానికి ఇలా పెట్టారు. 74 million years అంట, బియర్ పా ఫార్మేషన్ అంట. అండ్ ప్లస్ ఇక్కడ రాశారు కూడా ఇలాంటిది ఏమైనా కనిపిస్తుంది మనకు కాదు అందరికి అని. నాకు సరిగ్గా అర్థం కాలేదు. మీలో ఎవరైనా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్న వాళ్ళు ఉంటే నాకు చెప్పండి. మనము అదే మూవీస్ లో ఒక డైనోసార్ చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ ఉంటది కదా, చిన్న బుడ్డిగా ఉంటది, అది ఇదే. సో దానికి సంబంధించిన మిగతా బోన్స్ అన్నమాట ఇవి. అప్పటి కాలం లీవ్స్ ఇవన్నీ ఇలా అప్పట్లో ఎలా ఉండేవి. ఇది క్రోకోడైల్. 7.5 million years ముందు ఉన్న క్రోకోడైల్ అంట. ఇదేదో ఈ పర్టికులర్ రైనో అంటే ఇదేదో రైనో స్పీసీస్ కి చెందిన డైనోసార్ అనుకుంటా. అదే సార్ ముత్తాతలు ఎవరు ఉండేది, బేసికలీ డౌన్ టౌన్ రామరేలా ఎక్కడో ఉండేదంట. 72 million years ఏదో కలిగి. సో మ్యూజియం నుంచి అయితే వచ్చేసాము. హోప్ఫుల్లీ మీకు చూసినవన్నీ మంచిగా కనిపించాయి, బాగా నచ్చాయి అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ ఒక చిన్న సువెనీర్ కూడా తీసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.